అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ని సంప్రదించండి. సాయి గారు, మీరు ప్రతిసారి పంచభూతాలతో మమేకం అవ్వాలి, యూనివర్స్ మనకు కలిసి వస్తుంది అంటారు. అసలు పంచభూతాలతో మమేకం అవ్వడం అంటే ఏం చేయాలి అసలు? దీంట్లో డెప్త్ సబ్జెక్ట్ ఒకటి చెప్తూ వినండి. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చిందండి, మీరు 10 మందితో డిస్కషన్ చేస్తారు కదా, మీకు ఈసారి ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరితో డిస్కషన్ చేయొద్దండి, పక్కన పెట్టేసేయండి, వెళ్ళి ఒంటరిగా కూర్చోండి. ఇప్పుడు ఇవన్నీ ఎలాగుంటాయంటే మనకి త్రేతాయుగంలో ద్వాపరయుగంలో వీటిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరు లేని చెట్టు ఒక చెట్టు వెతుక్కోండి. జస్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మీకు మానసికంగా బాధ కలిగినా వెళ్ళి ఆ చెట్టును హగ్గు చేసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ మీరు ఏది చెప్పుకోవాలనుకుంటే దానికి చెప్పుకోండి, చెట్టుకు చెప్పుకోండి. పెద్దలు అంటుంటారు, నీ బాధలు ఎన్నెన్ని ఉంటే పోయి చెట్టుకు పుట్టుకు చెప్పుకోరా తగ్గుతాయంటారు. మరి వాళ్ళు ఏమైనా రీసెర్చ్ చేశారండి? లేదు. ఎందుకంటే ఇది మిరాకిల్ అండి. ఇప్పుడు చూడండి, మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే ఆ కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. ఇది సైన్స్గా కూడా ప్రూవ్ అయింది. ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి చెట్లను మనం కొట్టి పరిస్తాం, వాటిలో కూడా జీవం ఉంటుంది. మనం రోజు వాటిని అగ్గు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ అవి తీసేసుకుంటాయి. ఆ చెట్టును అగ్గు చేసుకున్నప్పుడు మనకి రావి చెట్టు కానీ చూడండి, రావి చెట్టు కానీ తర్వాత మర్రి చెట్టు కానీ వాటి కింద కూర్చొని మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నప్పుడు చూడండి మైండ్ రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే వాటిలో చల్లదనం ఉంటుంది. రావి చెట్టులో మీరు ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే చూడండి, ఒకే చోట రావి చెట్టు వేప చెట్టు ఇవి 2 కలిపి ఉంటాయి. ఎందుకంటే వేప చెట్టులో వేడిదనం ఉంటుంది, రావి చెట్టులో చల్లదనం ఉంటుంది. ఇవి 2 చెట్లు అక్కడ కలిసినప్పుడు ఒక ఆరా క్రియేషన్ అవుతుంది అక్కడ. దానికే మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, వేప చెట్టు రావి చెట్టు చుట్టూ. అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే ఆ వేప చెట్టు రావి చెట్టు ఆ 2 చల్లదనము వెచ్చదనం అక్కడ ఒక ఉండడం వల్ల అక్కడ కొత్త ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ కొత్త ఎనర్జీ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా వెళ్ళిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు అనంత విశ్వంతో పంచభూతాలతో మమేకమైతే మన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వస్తాయంటారు. ఖచ్చితంగా వస్తారు. మీరు ఇంకోసారి ఎప్పుడైనా స్ట్రెస్ గురైనప్పుడు చూడండి, ఒక బకెట్లో అలా నీళ్లు పెట్టుకొని మీ పాదాలు దాంట్లో పెట్టి కూర్చోండి ఒక 15 నిమిషాలు. మనకు తెలియకోకుండానే మనకి రిలాక్స్నెస్ వస్తుంది. పంచభూతాలంటే నీరు, గాలి, నేల ఇవే కాబట్టి మీరు వాటితోనే చెప్తున్నారు. అదేనండి. ఒకసారి మీరు మీకు సమస్య వచ్చింది, మనుషులతో సమస్య వస్తుందని వీటితో సమస్య రాదండి. ఇవన్నీ ఎలాగంటే మనము ₹1 పెట్టుకోకుండా వీటి నుండి మనం రిజల్ట్ పొందొచ్చు. దానికి ఈసారి మీకు ఎవరికి సమస్యలు వచ్చినా కూడా వెళ్ళి మీరు మీ దగ్గర చెట్లు ఉన్నాయి అనుకోండి, జస్ట్ చెట్లను తూర్చి కూర్చోండి, చెట్లతో మాట్లాడండి. అవి మాట్లాడుతండి, చాలా మందికి తెలియదు. ఇవన్నీ ఎలాగంటే నేను చెబితే ఏదో కొట్టేస్తారండి. ఒక 41 రోజులు మనము పంచభూతాల దీక్ష అని పెట్టాం కదా, ఒకసారి మీరు డైలీ ఒక 10 నిమిషాలు మీరు వీటికి కేటాయించండి. భూమికి, నీటికి, తర్వాత అగ్నికి, వాయువుకి, ఆకాశానికి కేటాయించండి. టైం కేటాయించినప్పుడు చూడండి ఆటోమేటిక్గా మనము రోజు మనకి ఎక్కడికన్నీ కనిపిస్తుంటాయి, వాటిని చూసేలోపు మనలో ఒక ఫీలింగ్ అనేది వస్తుందండి. అంటే ప్రేమతత్వం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాటి కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాటి యొక్క క్యారెక్టర్ మనకు వస్తుంది. భూతత్వం అంటే ఓర్పు, సహనము. నేను దానికే చెప్తున్నా, ప్రతిసారి నేను వీక్లీ వన్స్ చెప్పులు లేకుండా ఉంటాను. ప్రతి సోమవారం చెప్పులు లేకుండా ఉండడం ఒకటి, ఉపవాసం ఒకటి. ఎందుకంటే ఇప్పుడు పంచభూతాలు లేకపోతే మనం లేవండి. దానికే ప్రతి వారానికి ఒకసారి భూమాతకు కృతజ్ఞత భావంతో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం మనకు వస్తుందండి. తర్వాత నీటి తత్వం కూడా ఎలాగుంటుందంటే అవి ఎక్కడో పుట్టి అవి ఎక్కడికన్నా వెళ్తాయండి, వాటికి హద్దు అదపు అనేది ఉండదు. ఈ నీటి తత్వం ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో మనకు అన్ని కలిసి వస్తుంటాయండి. మనకి ఎవరన్నా కూడా ఎదురు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యూనివర్స్ అనేది మనకి వేరే దారి చూపిస్తుంది. తర్వాత వాయువు అండి. వాయువు చూడండి కంటికి కనిపించదు, బట్ మనం బతకడానికి గాలి అవసరం. చాలామంది అంటుంటారు, వీడు గాలి ఉన్నట్ట, వీడు ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు అంటారు. చూడండి, ఇవన్నీ మనము వాటితో మనకు తెలిసి తెలియకుండా వాటితో స్నేహం ఏర్పరచుకున్నాం అనుకోండి, వాటి క్యారెక్టర్ మనకు వస్తుందండి. ఎప్పుడైతే పంచభూతాల క్యారెక్టర్ మనకు వచ్చిందనుకోండి, మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యే అవసరం లేదు. మా క్లాస్లో ఎక్స్పెషల్గా చెప్పేది పంచభూతాల దీక్ష ఒకటి, మెడిటేషన్ ఒకటి, దాంట్లో వచ్చేసి స్వర్ణ ధ్యాన క్రియ ఒకటి ఉంటుంది, శ్వేత ధ్యాన క్రియ ఒకటి ఉంటుంది. సాయి గారు, ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. సో ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియచేయండి. ఆఫ్లైన్ క్లాస్ అనేది మనకి February 8 ఉంటుంది. మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా? ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫోన్స్లోనే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలియచేయాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుని మీతో మాట్లాడడం జరుగుతుంది కదా, అలా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని కలవడం ఎట్లా? పర్సనల్గా అంటే ఇప్పుడు స్క్రోలింగ్ పైన మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటాయండి. ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయండి. కొంతమంది ఓపెన్గా క్లాసుల్లో అడగలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చేసి దానికి ఏ ప్రాబ్లం అయితే ఉంటే దానికి తగిన సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే, డన్.